శ్రీధర్ జే&జే కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్. ఆ కంపెనీ డైరెక్టర్లో ఒకడు. జే&జే కన్స్ట్రక్షన్ కంపెనీ దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ కంపెనీకి సబ్సిడరీగా స్థాపించబడింది. ఆ తర్వాత ఆ కంపెనీ నేషనలైజ్ చేయబడింది. శ్రీధర్ తండ్రి అదే కంపెనీలో ఫోర్మెన్గా పనిచేసేవాడు. అందువల్లే శ్రీధర్ ఇంజనీరింగ్ అవ్వగానే ఆ కంపెనీలో ఉద్యోగం దొరకడం పెద్ద కష్టం కాలేదు. అప్పుడు ఆ ఫ్యాక్టరీలో పెద్ద స్ట్రైక్ జరిగింది. నెల రోజుల సంప్రదింపుల తర్వాత యాజమాన్యానికి వర్కర్లకి రాజీ కుదిరింది. ఆ పరిష్కారం ప్రకారం కార్మికుల తరఫున ఒక్కరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ప్రాతినిధ్యం వహించాలి. ఆ బాధ్యత శ్రీధర్కి అప్పగించారు. అతను డైరెక్టర్ అయిపోయాడు. ఆ సంవత్సరమే జే&జే కంపెనీ 2 కోట్లకు ఒక థర్మల్ స్టేషన్ కాంట్రాక్టు టెండర్ సంపాదించి అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేసి దాదాపు 30 లక్షలు సంపాదించింది. ఈ సంఘటన అతడి జీవితాన్నే మార్చేసింది. ఏదో ఎస్టేట్ అమ్మకం జరుగుతుంటే పెద్ద బంగ్లాని చాలా చౌకగా కొన్నాడు. 20,000 పెట్టి శుభ్రం చేయించి రంగులు వేయించాడు. తండ్రి పోవడం, శారద గృహిణిగా రావడం జరిగింది. అతడి జీవితం వడ్డిచ్చిన విస్తరి. అయితే ఆ విస్తరిలో అన్ని పదార్థాలు రావడానికి జీవితపు ప్రారంభంలోనే చాలా కష్టపడ్డాడు. ఒక్క పిల్లలు లేరన్న బాధే తప్ప ఇంకేమీ లోట్లేదు అతనికి. ఒకరోజు శ్రీధర్కి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వస్తుందని కూడా తెలుసు. మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ ఫెన్స్ విశాలమైన గదిలో కూర్చునున్నాడు. అతడికి 60 ఏళ్లుంటాయి. అయినా దృఢత్వం తగ్గలేదు. మడతలు పడ్డ చెక్కిళ్ళు, తెల్లటి జుట్టు, 2 ఎయిర్ కండిషనర్లు చప్పుడు చేయకుండా పనిచేస్తున్నాయి. వెనీషియన్ బ్లైండ్స్ వేసుకున్న అద్దాల మీద నీడ సరళ రేఖలా పడుతుంది. హౌ ఆర్ యు శ్రీధర్ అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్. ఐఎమ్ థ్యాంక్ యూ సార్, ఫైన్ అన్నాడు శ్రీధర్. స్మోకింగ్ పైప్లోంచి యాష్ట్రేలో వేస్తూ అన్నాడు. యూనియన్కి రిజైన్ చేసావంటగా? శ్రీధర్ ఏం మాట్లాడలేదు. చాలా మంచి పని చేశావు అన్నాడు డైరెక్టర్. శ్రీధర్ విభ్రమంతో తలెత్తి చూశాడు. మేనేజింగ్ డైరెక్టర్ ఒక్క క్షణం మౌనంగా ఉండి చెప్పడం మొదలుపెట్టాడు. మెక్డొనాల్డ్ రాజీనామా చేయడంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ ఖాళీ అయిందని తెలుసుగా. ఎవరిని నియమించాలా అని చూస్తున్నాం. ఇంజనీర్వి కాబట్టి నిన్ను వేయాలని నేను సజెస్ట్ చేశాను. కానీ అందులో ఒక చిక్కుంది. నువ్వు వర్కర్స్ తరపున మనిషివి. అందుకే ఇంకెవరినైనా చూడాలనుకున్నావు. జే&జే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పదవని, అది నీకు ఈ వయసులో రావడం చాలా అదృష్టమని నేను భావించాను. ఇది ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న సమయంలో యూనియన్ నుంచి మాకొక నోటీస్ వచ్చింది. నిన్ను వాళ్ళ ప్రతినిధిగా తొలగిస్తున్నట్టు. ఎంక్వైరీ చేసి చూస్తే నువ్వే దానికి రిజైన్ చేసినట్టు తెలిసింది. దాంతో మా పని సులభమైంది. శ్రీధర్ ముఖంలో ఆనందం కనిపించలేదు. మీరు నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేస్తే కార్మికులతో పేచీ వస్తుందని నా ఉద్దేశం. అదీకాక ఇది నా వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కూడా. కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వడానికే నేను వాళ్ళ ప్రతినిధిగా రాజీనామా ఇచ్చానని వాళ్ళు అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. కానీ నీకున్న తెలివితేటలకి, చదువుకి ఆ పదవి అంత పెద్దది కాదు. వర్కర్లు అలా ఆలోచించరు. రాబర్ట్ నవ్వాడు. ఇదంతా మేము ఆలోచించలేదని ఎందుకు అనుకున్నావు అన్నాడు. అందుకే కొంతకాలం పాటు నిన్ను పట్వారీ స్థానంలో ఉంచి అక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్గా తీసుకొస్తాం. అప్పుడిక ఏ సమస్య ఉండదు. శ్రీధర్కి ఒక్క క్షణం తను వింటున్నది కలో నిజం అర్థం కాలేదు. జే&జే సిస్టర్ కంపెనీ ప్యారిస్లో ఒకటి ఉంది. అక్కడ డైరెక్టర్ పట్వారీ. కొంతకాలం పాటు తాను ప్యారిస్లో ఉండబోతున్నాడు జే&జే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. అతి కష్టం మీద అతడు ఆనందాన్ని అంచుకున్నాడు. స్వశక్తి మీద సాధించిన విజయాల ఫలితాలని స్వయంగా ఆస్వాదిస్తే గానీ అందులో ఆనందం తెలీదు. సాధ్యమైనంత త్వరలో నువ్వు బయలుదేరాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ ఉందా అని అడిగాడు మేనేజర్. శ్రీధర్ తలూపి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, రియలీ థ్యాంక్ యూ. బయటికి రాబోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి అడిగాడు. మీరు నా మీద ఎందుకింత అభిమానం చూపిస్తున్నారు? రాబర్ట్ క్షణం మాట్లాడలేదు. కుర్చీలోంచి లేచి వెనీషియన్ బ్లైండ్స్ దగ్గరికి వెళ్ళాడు. బ్లైండ్స్ నీడలు అతడి మొహం మీద అడ్డంగా గీచిన గీతల్లా పడుతున్నాయి. చేతులు 2 ప్యాంట్లో పెట్టుకుని బయటికి చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. తర్వాత వెనక్కి తిరిగి నెమ్మదిగా అన్నాడు. 24 ఏళ్ల వయసులో ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన నా కొడుకు నీలా ఉండేవాడు కాబట్టి అన్నాడు మేనేజర్. శ్రీధర్ తన ఛాంబర్కి రాగానే శారదకు ఫోన్ చేశాడు. హలో, మిస్సెస్ శ్రీధర్ హియర్ అంది శారద. అతడి మనసంతా ఆనందంతో నిండి ఉంది. లోపల నుంచి ఆనందం తన్నుకు వస్తుంది.
ఎంత ఆపుకుందామన్నా ఆగట్లేదు. స్వరంలో అదేమీ కనబడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ షారు అన్నాడు. మీరా అంది శారద. నేనే గాని ఒక విషయం చెప్పు. నేను ఇంటి నుంచి బయలుదేరాక నువ్వు పూజ గదిలోకి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించావు కదా, నేను మీకు తెలుగు సినిమా హీరోయిన్లా కనబడుతున్నానా అంది శారద. అతడు నవ్వుతూ నా ప్రశ్నకి సమాధానం అది కాదు, ఇంతకీ ఏమైంది చెప్పండి అందామె భర్త కంఠంలో వినిపిస్తున్న ఆనందాన్ని గుర్తించి. మై స్వీట్ హార్ట్ విను, వి ఆర్ ఫ్లయింగ్ టు ప్యారిస్. అవతల ఊపిరి బిగబట్టిన ధ్వని. ప్యారిస్? హహా, ప్యారిస్. J&J ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మనం పెళ్ళైన కొత్తలో హనీమూన్ చేసుకోలేదని ఇప్పుడు పంపిస్తున్నారు. 1-2 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చేస్తాం, మళ్ళీ ఇక్కడే కంటిన్యూ అవుతాం. శ్రీ అంది శారద. ఏంటి అన్నాడు శ్రీధర్. ఈ విషయం మీరు స్వయంగా వచ్చి చెప్పకుండా ఫోన్లో చెప్పడం వల్ల ఎంత గొప్ప బహుమతి మిస్ అయ్యారో తెలుసా? అతడికి ఒక క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యేసరికి కుర్చీలో ముందుకు వంగి సన్నగా విజిలేసి డార్లింగ్ ఆ బహుమతి అంటూ ఏదో చెప్పబోయాడు. రిసెప్షనిస్ట్ వింటుంది, అన్నీ పర్సనల్గా ఓకే అని ఫోన్ పెట్టేశాడు. అర్ధరాత్రి 12 గంటల వేళ దట్టమైన చీకట్లో శ్మశానం నడిబొడ్డను కూర్చొని అతడు క్షుద్రదేవతల్ని పిలుస్తున్నాడు. కశ్యామిని, కాతుష్యకామిని, క్రాం క్రీం, క్రోధ మత్సార నాశనకారిణి. దూరంగా ఎక్కడో చితికాలుతున్న వెలుగు మినుక్కు మినుక్కున కనబడుతుంది. చెట్టు సందు కొమ్ములోంచి ఒక గుడ్లగువ్వ ఆగి ఆగి అరుస్తుంది. పిచ్చి మొక్కలు, రాళ్ళు, గుట్టల మధ్యలో హోమం పొగ పైకి లేచి చీకట్లో కనిపిస్తుంది. పక్కనే కూర్చొని దాంట్లో ధూపం వేస్తున్నది సాహిర్. అతడు ముస్లిం యువకుడు, గురువు దగ్గర తాంత్రిక విద్యల్ని నేర్చుకోవడానికి వచ్చినాడు. దాదాపు 5 సంవత్సరాల నుంచి సపర్యాలు చేస్తున్నా అతడికి విద్య నేర్పబడలేదు. ఎముకలు కొరికే చలిలో స్నానాలు చేశాడు. అర్ధరాత్రి వరకు అడవుల్లో తిరిగి గురువు అడిగినవన్నీ సంపాదించాడు. తెల్లవారుజాము వరకు శ్మశానంలో తిరిగి కపాలాల్ని సంపాదించాడు. ఇప్పుడిప్పుడే గురువు కృప సంపాదించగలుగుతున్నాడు. ఒరిస్సా రాష్ట్రపు సరిహద్దుల్లో ఉన్న బిస్తా గ్రామానికి 4 మైళ్ళ దూరంలో ఉన్న శ్మశానం అది. మంత్రగాళ్ళ గురించి, చేతబడుల గురించి తెలిసిన వాళ్ళకి ఆ విషయం చెప్పగానే జ్ఞాపకం వచ్చేది బిస్తానే. అక్కడున్న పిల్లవాడు కూడా శ్మశానంలోకి చూస్తూ దెయ్యాలతో మాట్లాడతాడని ఒక టాక్ ఉంది. అక్కడున్న ప్రతి వృద్ధుడి వెనుక ఒక్కో చరిత్ర ఉంది. ప్రతివాడు 20-30 మంది ప్రాణాలు తీసిన వాడే. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. క్షుద్ర విద్యలు 24, వశీకరణ మొదలు అంగక్షీతం వరకు. మొదటి 12 విద్యల దాకా కొద్దిపాటి కష్టంతో, కొద్దిపాటి కష్టం అంటే 10 నుంచి 15 సంవత్సరాల వరకు కష్టపడితే అలవడతాయి. ఆ తర్వాత విద్యలు చాలా కష్టం. అన్నిటికన్నా చివరిదైన అంగక్షీదాన్ని దాదాపు 1000 సంవత్సరాల క్రితం బిస్తా గ్రామంలో బర్సోరా సాధించాడని చెప్పుకుంటూ ఉంటారు. ఆ విద్య సాధించిన వారికి క్షిత్ అనే దెయ్యం వశమై ఉంటుందట. ప్రపంచంలో ఉండే క్రూరమైన క్షుద్ర దేవతలన్నిటిలోకి క్షిత్ క్రూరమైనది అంటారు. క్షుద్ర విద్యలో 8వది చేతబడి. అయితే ఈ చేతబడిని తిరగొట్టడం కూడా సులభమే. 8వ విద్య రావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడితే దాన్ని తిరగొట్టే విద్య కూడా నేర్చుకోవచ్చు. అయితే దాని తర్వాత 8 స్థానాలు దాటితే కాశ్మోరా అనే క్షుద్రదేవత అనుగ్రహం లభిస్తుంది. దీని సహాయంతో కూడా చేతబడి చేయొచ్చు. దీనికి తిరిగేలేదు. ఈ కాశ్మోరా అనేది 16వ విద్య. ఇది తెలిసినవాడు బిస్తా గ్రామంలో ఒక్కడే ఉన్నాడు. అతడు ఇప్పుడు శ్మశానం నడిబొడ్డున కూర్చొని క్షుద్రదేవతల్ని పిలుస్తున్నాడు. అతడి మెడలో మనిషి నరంతో కట్టిన దండ ఉంది. అతడి చేతిలో పసిపాప చిటికెన వేలి ఎముక కట్టబడి ఉంది. అతడి వయస్సు 60 దాకా ఉండొచ్చు. కానీ శరీరం సూక్ష్మించి 90 ఏళ్ల వ్యక్తిలా కనబడుతున్నాడు. అతడి కళ్ళ స్థానే 2 ఎర్ర గోళాలున్నాయి. చెక్కిళ్ళు పీక్కుపోయి చర్మం వేలాడుతుంది. అతడి పేరు కాద్రా. అతడి పెదవులు కదులుతున్నాయి. అగ్నిపీఠ శక్తుల్ని జపిస్తున్నాయి. అమావాస్య అవడం వల్ల అంతా చీకటిగా ఉంది. దూరంగా నక్కగొట్టి ఊళ్ళ పెడుతోంది. ఒక తీతువు పెట్ట వికృతంగా అరుస్తూ ఉత్తర దిక్కుగా వెళ్తోంది. ప్రేతాత్మలు మేలుకునే వేళైంది. సాహి అన్న పిలుపు కాద్రా గొంతులోంచొచ్చింది. 5 ఏళ్లు పరిచి ఉన్న సాహిర్ కూడా ఆ స్వరానికి వణికిపోయాడు. వణుకుతున్న చేతులతో
చేతిలో ఉన్న దొప్ప గురువుకి అందించాడు. అందులో చిక్కటి రక్తం ఉంది. మండుతున్న హోమం ముందు ఆ రక్తాన్ని పెట్టాడు కాద్రా. క్షిత్ అని పిలిచాడు. క్షిత్ రాలేదు. కోపంతోనూ ఉక్రోషంతోనూ కాద్రా మొహం ఆ మంటల ఎరుపులో మరింత ఎర్రబడింది. క్షిత అని వెలుగెత్తరిచాడు. శ్మశానమంతా స్వరం ప్రతిధ్వనించింది. మనిషి రక్తం కోసం ప్రేతాత్మలు ఆ చుట్టుపక్కల తిరుగాడటం 5 సంవత్సరాల ఉపవాసంతో సాహిర్కి స్పష్టంగా కనిపిస్తుంది. అయినా క్షిత్ రాలేదు. అప్పటికి నెల నుంచి కాద్రా కఠిన ఉపవాసంలో ఉన్నాడు. ఎన్ని జంతువుల్ని బలిచ్చాడో లెక్కే లేదు. అందరి దేవతలు వస్తున్నారు, క్షిత్ తప్ప. 1000 సంవత్సరాల తర్వాత మనిషిని ఆవహించడానికి ఆ క్షుద్రదేవుడు వస్తాడా? మారణహోమం జరగబోతుందా? దూరంగా వెలుగు చుక్క పొడిచింది. కాద్రా దొన్నెలో రక్తాన్ని అష్టభైరువులకు సమర్పించాడు. అతడు పిలవగానే అదృశ్య రూపంలో రురుడు, చండు, కాపాలి, కాలుడు మొదలైన వారు వచ్చారు. సాహిర్ చూస్తూ ఉండగానే రక్తం అదృశ్యం అయిపోయింది. సహీ అరిచాడు కాద్రా. ఈసారి వచ్చే అమావాస్యతో నేనో క్షిత్తో తేలిపోవాలి. మనల్ని అనుగ్రహించాడా సరే సరే, లేకపోతే ఈ మారణహోమానికి నా శక్తినంతా ధారపోసి అతన్ని ఎదుర్కోబోతున్నాను. నేనో క్షిత్తో ఎవరో తేలిపోవాలి. క్షుద్రదేవత అనుగ్రహం కోల్పోతే మంత్రవేత్త చాలా దారుణమైన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. ఎంతోమంది అలా హృదయ విదారకమైన మరణాన్ని పొందటం బిస్తా గ్రామంలో సాహిర్ చూశాడు. రక్తం కక్కుకొని చచ్చిన వాళ్ళు, కనుగుడ్లు తేలిపోయి చచ్చిన వాళ్ళు, కాళ్ళు చేతులు ఆడక మంచం మీద నెలలు తరబడి తీసుకొని చచ్చిన వాళ్ళు. అయితే క్షుద్రదేవతల్ని జయించిన మంత్రవేత్తలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కాద్రా ఎదుర్కోబోతున్నది అంతకన్నా బలవంతుడైన క్షిత్ని. గెలుస్తాడా? సహీ అతడు దగ్గరికి వెళ్ళాడు. వచ్చే అమావాస్య నాటికి నేను ఉండకపోవచ్చు. ఇన్నాళ్ల శుశ్రూషకి ప్రతిఫలంగా నీకొక విద్య నేర్పుతాను. సాహిర్ మొహం ఆనందంతో వెలిగిపోయింది. గురువు మొదటిసారి కనికరించడమే కష్టం, తర్వాత సులభమే. ఈరోజే నేర్పుతాను. ఏమిటో తెలుసా అన్నాడు కాద్రా. అతడు ఊపిరి బిగబట్టాడు. చేతబడి. దెయ్యంలా మర్రి చెట్టు విరబోసుకొనుంది. మొదట్లో కూర్చుని ఉన్నాడు సాహిర్. అతడు ట్రాన్స్లో ఉన్నాడు. పెదవులు మాత్రం కాద్రా చెప్పిన మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాయి. సమయం ఆసన్నమైంది. కాద్రా మంటల్లోంచి ఒక ఇనప ఊచని తీశాడు. ఎర్రగా మండుతుంది అది. సాహిర్ కళ్ళు మూసుకొని ఉన్నాడు. కాలి ఉన్న ఇనుప ఊచని కుడివైపు లోపలికి గుచ్చాడు. సాహిర్కి ప్రేతాత్మల లయ విన్యాసం తప్ప మరేమీ కనబడటం లేదు. మండుతున్న ఊచ దిగడం తెలియడం లేదు. ఊచ ఆత్మస్థానాన్ని తాకింది. కాద్రా శిష్యుడికి మంత్రం చెప్పాడు. బెస్తా గ్రామంలో మరొక మంత్రగాడు తయారయ్యాడు.